He have valid question also. PV Reddy garu kuda edo finger raise చేస్తున్నారు. I think that he want to talk to you. At the same time just man BRS నేత అయినటువంటిది మనకు సంబంధించిన కమ్మోజీ వెంకటేశ్వర్లు గారి దగ్గరికి వెళ్దాం. కమ్మోజీ వెంకటేశ్వర్లు గారు ప్రస్తుతం ఏదైతే ఎలిగేషన్స్ వస్తున్నాయో ఈసీ మీద, ఎలక్షన్ కమిషన్ మీద, అలాగే ఇప్పుడు మన కార్తిక్ గారు చెప్పారు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఈడీఏ కాకుండా ఈ ఎలక్షన్ కమిషనే కాకుండా ఈడీఏ కూడా, సిబిఐ కూడా బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పచేతుల్లో పనిచేస్తుందని చెప్తున్నారు. ఈ ఎలిగేషన్ సంబంధించి రాహుల్ గాంధీ గారు అయితే ప్రౌడ్ ప్రెజెంటేషన్తో పూర్తిగా ఆధారాలతో సహా బయట చేశారు. ఈ విషయంపై అదే బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా మీరు దీన్ని ఎలా స్పందిస్తారండి? గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అండ్ ఫోర్ సైడ్స్ టీవీకి గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు బీహార్ లో జరిగినటువంటి ఎలక్షన్ కమిషన్ తప్పులు చేసిందనేది పవర్ ప్రజెంటేషన్ లో రాహుల్ గాంధీ గారు చూపించారు. ఈ రోజు కూడా ముజఫర్ జిల్లాలో ఒకటే కుటుంబంలో 250 ఉన్నట్లు ఒక సీనియర్ జర్నలిస్ట్ ట్వీట్ చేస్తే అది ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ కాలేదు. నేను ఏమంటున్నానంటే కేంద్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ తంతంతా బీజేపీ తన కనసైన్యంలో నడిపిస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పులు చేసిందంటే వాళ్ళు ఓడిపోయారు కేంద్రంలో ఉన్నటువంటి. ఇప్పుడు మీరు గెలిచారు, మీరు పారదర్శకంగా ఎందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో చేయట్లేదు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కమిషనర్ ను కూడా పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇదంతా జిమ్మిక్కు చేస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ రేపు ఉన్నటువంటి రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ కు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ప్రజెంటేషన్ కరెక్టా లేదా తప్ప. ఒకవేళ ఇది తప్పు కాదని ఎలక్షన్ కమిషన్ చెప్పకపోయిన తర్వాత రాహుల్ గాంధీ గారి దగ్గర కూడా రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కరెక్ట్ అని ఆయన ప్రూఫ్ లేదా ఆయన సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసి ఎలక్షన్ కమిషన్ కు వెళ్ళాలి. మరి రేపు రాబోయే కాలంలో ఇప్పుడు ఈడీని కానీ సిబిఐని కానీ ఇట్లాంటి స్వయం ప్రతిపత్తి గల సంస్థలను మనం ముందు లీడ్ చేసే ముందు వాట్ ఈజ్ వాట్ అని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు నాకు తెలిసి ఇది 3వసారి సుప్రీంకోర్టు ఆయనకు అక్షంతలు వేసింది. సరే, తప్పు జరిగినప్పుడు విట్నెస్ తో సహా మనం ప్రూవ్ చేయాలి ఎలక్షన్ కమిషన్ దగ్గర. అది మరి మీరు ఎలక్షన్ కమిషన్ కు సబ్మిట్ చేసిరా చేయలేదా ఏందనేది ఇంకా క్లారిటీ లేదు. ఇంకొక అంశం ఏంటంటే ఈ దేశంలో మొత్తం ప్రపంచంలో పార్లమెంటరీ వ్యవస్థలో ఈ దేశంలో జనాభా ఎంత ఉంది, ఓటర్స్ ఎంత ఉందో ఎలక్షన్ కమిషన్ చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఎందుకు చెప్పలేకపోతుంది అంటే ఒక దగ్గర ఎలక్షన్ జరుగుతాయి, ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఒక దగ్గర లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతాయి, ఒక దగ్గర ఒకేసారి ఎంపీ ఎలక్షన్, ఒక దగ్గర మొత్తం దేశంలో ఉన్నటువంటి ఎంపీ ఎలక్షన్లు ఒకసారి జరుగుతాయి, ఎమ్మెల్యేలు వివిధ స్థాయిలో వివిధ ఇయర్ లో జరుగుతాయి, లోకల్ బాడీ ఎలక్షన్ లో ఒకసారి జరుగుతాయి. అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి స్వాతంత్ర భారతదేశంలో ఈ 80 ఏళ్ల స్వాతంత్రంలో మనకు ఒకటే ఓటర్ లిస్ట్ లేదు, అదే ఫైనల్ ఓటర్ లిస్ట్ కాదు. ఒకసారి సర్పంచ్లకు జడ్పీటీసీలకు ఒక ఓటర్ లిస్ట్ తయారైతుంటుంది, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఒకసారి తయారైతుంటుంది, ఎంపీ ఎలక్షన్ ఒకసారి. ఎందుకంటే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఎడిషన్ జరుగుతాయి. అంటే 18 years కంప్లీట్ అయిన వాళ్ళంతా ఎడిషన్ వస్తుంటారు. దీనికి ఫార్మాట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫార్మాట్ కూడా కరెక్ట్ లేదు. ఎందుకంటే నేను దీన్ని డెప్త్ గా చూసిన మీకు చెప్తున్నా. అసలు ఈవీఎంలో ర్యాండమ్ సిస్టమే వ్యతిరేకంగా ఉంది. ఇలా భారతదేశంలో ఈవీఎంస్ ర్యాండమ్స్ అంటే చాలా మందికి తెలియదు. ఎలక్షన్ లో ఉన్న లీడర్లకు భారతదేశంలో ఉన్న ఎంపీ ఎలక్షన్లకు ఒక 10 మిషన్లు వస్తాయి. ఆ 10 మిషన్లు కలెక్టర్ గారు ఎలక్షన్ కమిషన్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎవరైతే జిల్లా ఇన్ఛార్జ్ ఉంటాడో ఆ జిల్లా ఇన్ఛార్జ్ కి 10 మిషన్లు చూపిస్తారు, 10 ఈవీఎంలు చూపిస్తారు. ఆ 10 ఈవీఎంల ర్యాండమ్స్ మనకు లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ లో రేపు మార్నింగ్ ఎలక్షన్ కు ఆ 10లో ఏదో ఒకటి వెళ్తుంది. వెళ్ళినప్పుడు పోయినటువంటి పార్టీ అక్కడ దాన్ని చూసుకోవాలి. నిన్న చూపించిన మిషన్లకి వెళ్ళి మనకు వచ్చినాయా, వేరే కొత్త మిషన్ వచ్చిందని చూసుకోవాలి. అక్కడ సక్సెస్ రేట్ దొరుకుతుంది తప్ప ఉట్టిన వేగమాట సక్సెస్ రేట్ దొరకదు. నేను ఏమంటున్నానంటే భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సంస్థలు అన్ని రాజ్యాంగబద్ధంగా ఉన్నాయంటే లేవు. ఎందుకు లేవంటే కాంగ్రెస్ బీజేపీ పరిపాలించినటువంటి తరుణంలో వాళ్ళను చెప్పు చేతుల్లో వాళ్ళ జేబుల సంస్థల్లాగా వివరిస్తూ వస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీ. నేనేమంటున్నానంటే ఇలా పెద్ద భారతదేశం కాకుండా ప్రపంచ స్థాయిలో ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉంది, 200 పై చిలుకు దేశాలు ఉన్న దాంట్లో మంచి పెద్ద దేశాలలో కూడా ఇలా ఈవీఎం లేకుండా బ్యాలెట్ మీద ఉన్నది. మరి మేము ఏమంటున్నాం అంటే ఇప్పటికైనా భారతదేశంలో ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ ద్వారా పెట్టాలి. ఇలా రాహుల్ గారు చెప్పినటువంటి ప్రజెంటేషన్ కు ఎలక్షన్ కమిషన్ అది సుమోటోగా తీసుకుంటుందా, లేదా దాన్ని ఎంక్వైరీ వేస్తుందా, లేదా ఏమైనా కేసు సుప్రీంకోర్టులో వేస్తారా? అసలు అంత 65 లక్షల డేటా ఎట్లా రాంగ్ గా ఉంది, అసలు ఓటర్ లేకుండా ఎట్లా చూపించారు, ఆ ఓట్లు పడ్డాయా పడలేదా? ఇంకొకటి ఏంటంటే
కాంగ్రెస్ చెప్తున్న వాదనలో తప్పుందా ఒప్పుందని పక్కన పెట్టేసి బీజేపీ చేస్తున్న తప్పుందా ఒప్పుందని పక్కన పెట్టి ఈ దేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంటరీ ఎలక్షన్ కు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే బాధ్యత వహించాలి. వాళ్ళే లొసుకులు లేకుండా చూసుకోవాలి. లొసుకులు ఉన్నాయంటే అంటే రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, స్వయం ప్రతిపత్తి గల సంస్థలను కూడా వాడుకుంటున్నాయి అనేది అనుమానంగా ఉంటది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చెప్పిందంటే వాస్తవం ఉండొచ్చు, ఒకవేళ వాస్తవం లేకపోతే ఎలక్షన్ కమిషన్ చెప్పాలి దీనిలో తప్పు లేదు, తప్పు ఉంది, మేము చెప్పి ఒప్పుకుంటున్నాం, లేదు ఒప్పుకోవట్లేదు, అది చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే వివిధ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, దేశంలో ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధానమంత్రి గారు, అపోజిషన్ లీడర్ ముగ్గురు కలిసి ఎన్నుకోవాలి. కానీ అది కూడా మనకు తప్పుగా కనబడుతుంది. ఎందుకంటే ఎవరైతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడి భారతదేశాన్ని ఏలుతున్నారో వాళ్ళ జేబు సంస్థగా ఈ ఈసీని, ఈడీని, సిబిఐని నిలువరిస్తూ వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను ఎలక్షన్ కమిషన్ గా వేసుకోవడానికి కూడా బాటలు వేస్తున్నారు ఈ రెండు పార్టీలు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే, పార్లమెంటరీ వ్యవస్థను కాపాడాలంటే, చట్టాల న్యాయాలను కాపాడాలంటే రాబోయే కాలంలో తరాలకు 140 కోట్లు, రేపు 150-120 కోట్లకు జనాభా పోతుంది. కాబట్టి మీరు బ్యాలెట్ వ్యవస్థను తీసుకురావాలి. ఇప్పుడు జరిగిన తప్పులు వాస్తవాలా కాదనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుందా లేదా బీహార్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుందా అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పంటుండా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ బీహార్ తప్పండి. ఎందుకంటే ఇక్కడ 2 ఎలక్షన్ కమిషన్, ఒకటి స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఒకటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. అంటే ఆ రెండింటిలో ఏ తప్పనే చెప్పలేకపోతున్నాడు. అది కూడా క్లారిటీ ఇవ్వాలి రాహుల్ గాంధీ గారు. నేను మొత్తం రాహుల్ గాంధీ ప్రజెంటేషన్ అంతా చూశాను. ఇంకొక అంశం ఏంటంటే రేపు ఒకవేళ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ప్రజెంటేషన్ తప్పు అందనుకో, దాంట్లో వివిధ స్థాయిలో వివిధ సెక్షన్లు ఉన్నాయి. నిన్నటికి మొన్న ఇదే వీక్ లో సుప్రీంకోర్టు చేసినటువంటి దర్యాప్తు అసలు రాహుల్ గాంధీ గారి మీద చాలా అక్షంతలు వేసింది. మరి దీనికి వేయడానికి ఏమైనా ఆస్కారం ఉందా? రాహుల్ గాంధీ చెప్పినా కరెక్ట్ అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుందా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుందా లేదా బీహార్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ చెప్తుందా? ఇవన్నీ పీఠముడిలో ఉన్నటువంటి వ్యవహారంగా ఉంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుగుణంగా నడవాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చట్టబద్ధతతో స్వయం ప్రతిపత్తిగా వెలగాలనేది మా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్. రైట్ సార్, ఇదే విషయంపై మనం